వేగా జ్యువెలర్స్లో ఇన్-స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వామి. ఈరోజు కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో ఉన్నాము. ఒక పేద కుటుంబం నుండి అంటే ఒక విరూపాక్షి నాగమ్మ అనే దంపతులు. వీళ్ళకు విరూపాక్షినాథన్కి 2 కాళ్ళు లేవు, ఆయన నడవలేని పరిస్థితి. అలాగే వాళ్ళ వైఫ్కి మాటలు రావు, ఆమె 7th స్టేజ్ క్యాన్సర్ బాధితురాలు. ఆల్రెడీ ఇప్పుడు 7వ స్టేజ్లో ఉంది. అయితే వీళ్ళకు ఎటువంటి జీవనోపాధ్యం లేదు. అలాగే వీళ్ళకు చూడ్డానికి కూడా పిల్లలు ఎవరు లేరు, కేవలం భార్యాభర్తలు మాత్రమే ఉన్నారు. భార్య పరిస్థితి మూగ, తర్వాత ఆమె క్యాన్సర్ ఉంది. అలాగే భర్త ఆయన హ్యాండిక్యాప్తో పాటు 2 కాళ్ళు కూడా ఆయన నడవలేని పరిస్థితి, సొంత ఇల్లు కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో మన సుమన్ టీవీని ఆశ్రయించారు. ఆయనకి ఎటువంటి పరిస్థితి ఉంది, ఆయన జీవనోపాధి ఎలా కలుస్తుంది, ఆయన నుంచి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆయనకి దాతల నుండి ఎటువంటి సహాయం ఆశ్రయిస్తున్నాడు, ఆయనకి ఏం కావాలనేది మరిన్ని వివరాలు ఆయన ఇంటి దగ్గరికి వెళ్తున్నామండి. అన్న నమస్తే. ఎన్ని ఇయర్స్ నుంచి నీకు ఇలా ఉంది? నాకు వచ్చి 2019 నుంచి క్యాన్సర్ పడింది. 2019 నుంచి నాకు కరోనా సూర్యసి 2 కాళ్ళు స్వచ్ఛపడతారు చేసినారు. ఓకే. ఇంత ముందు ఎక్కడన్నా కానీ అంటే మీకు ప్రభుత్వం నుంచి కానీ ఇది పింఛని తప్ప వేరే ఎవరైనా ఏదైనా ఏమి లేదు? ఏదైనా తేవడానికి కానీ వాటర్ కానీ అన్ని నేనే ఆటోలో పోవాలో రావాలంటే 700 రూపాయలు ఖర్చు. 700 రూపాయలు ఖర్చు. అంటే ఒకసారి వేయించుకుంటారా? ఎన్ని రోజులు వస్తాయి అవి? 3 రోజులకు వస్తారు పోవాలా. ఇక్కడికి కళ్యాణం పోవాలా. కనీసం మీరు వాటర్ తెచ్చుకోవాలన్నా ఈడ కొలాయి వస్తే రాత్రికి వస్తే పొద్దున్న రావు. కనీసం ఎటువంటి జరిగినా కూడా ఈ 40 ఏళ్ళు 30-40 ఎన్ని అవుతుంది కరెక్ట్గా? నాకు ఇప్పుడు వచ్చి 43 సంవత్సరాలు. గవర్నమెంట్ స్థలం కానీ ఇంతవరకు కానీ ఏది చేయలే. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కూడా అయ్యా నా పరిస్థితి ఇట్లా పోయి అడిగితే ఆయన వాళ్ళు తోలుకారా వీళ్ళు తోలుకారా. ఇక్కడ ఏమన్నా స్థానికంగా మీరు ఏమైనా ఎంఆర్ ఆఫీస్ లో కానీ లేకుంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీతో పోయినా మినిస్టర్ సభ్యుడికి ఫోన్ చేసిన, మళ్ళీ వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్తో మాట్లాడినా, మళ్ళీ వచ్చి వికలాంగులుగా నారాయణ స్వామితో మాట్లాడినా, మళ్ళీ దాదాపు అంటే నాకు తెలిసి ఒక 100 మందితో పోయినా. రేపటికి సంవత్సరం అయింది. ఎమ్మెల్యే నాకు తిప్పలాడు పడ్డా. బండి అడిగితే చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఇచ్చేదన్నాడు. పేపర్లో చూస్తే దాంట్లో సర్టిఫికెట్ లేకుంటే ఉపాధి పథకం పెట్టమన్నారు. కార్డు ఉపాధి అంటే 81% ఉంది పని చేయలేకుండా. కార్డుకి స్టాప్ చేయను. మొన్న కానీ నారాయణ స్వామిని అడిగిన, నారాయణ స్వామి ఇట్లా నాకు ఇట్లా బండి కావాలంటే ఇవి లేవు, నెక్స్ట్ మంత్ చూస్తామంటే సంవత్సరం 2 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ మీకు బండి ఒకటే ఉపాధి కాదు కదా, ఇప్పుడు డైలీ మీకు తినడానికి కానీ పింఛన్ మీద ఆధారం. అది ఒక పింఛన్ మీద ఆధారం ఇంకేట్లేదు. ఓకే. ఈ పింఛన్ తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. కనీసం బియ్యం కానీ ఇంటికి తెచ్చిరు. రేషన్ బియ్యం కూడా తెచ్చేవారు. మరి ఎలా చేసుకుంటారు? కలెక్టర్ కంప్లైంట్ చేసినా కూడా తెచ్చిరు. చెప్పారా మీరు కలెక్టర్? నేను ఫోన్ చేసి ఇక్కడ మీరు లోకల్లో స్టోర్ డీలర్ చెప్పారా? నేను రోజు పేపర్ తెప్పించుకుంటా. రోజు పేపర్ తెచ్చి దాంట్లో మ్యాటర్ అంతా కలెక్టర్ నంబర్ తీసుకుని నేను జెండుకు మాట్లాడినా. కలెక్టర్ యాక్షన్ తీసుకుంటామన్నాడు, కానీ డెలివరీ బియ్యం తెచ్చిరు. కాదు, ఇప్పుడు మీరు ఇక్కడ ఆయనకి ఎప్పుడైనా డీలర్ చెప్పారా మాకు రేషన్? నువ్వు రాలేవని ఆయన తెలుసు కదా, ఆల్రెడీ తెచ్చివ్వడం లేదు. ఓకే. తర్వాత మీరు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు బాగా చేస్తున్నారు అంటున్నారు, ఆయన మీరు కలిసి ఏమన్నాడు? నేను 5వ తేదీ విజయవాడలో పోయినా, 4వ తేదీ అక్కడ ఉన్నా. 4వ తేదీ పోయి లోకేష్ సీఎం అడిగితే, బాబు నువ్వు వచ్చినా బాగుంది, ఒక లెటర్ తీసుకుని వస్తే సీఎం దగ్గర నీకు లెటర్ అన్ని పనులన్నీ అయిపోతాయి మొత్తం. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? గవర్నమెంట్ మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? నాకు వచ్చి బండి, ఇల్లు, ఏం ఆరోగ్యం గురించి. ఈమెకి క్యాన్సర్ అని చెప్పారు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది క్యాన్సర్ ఇక్కడ? 2019 నుంచి. ఏ స్టేజ్ లో ఉంది ఇప్పుడు? 7వ స్టేజ్ లో ఉంది. మరి ఇప్పుడు ఈమెకు ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు? ట్రీట్మెంట్ ఇవే మందులు పింఛన్ డబ్బులతోనే 8,000 రూపాయలు టాబ్లెట్లు తెచ్చుకుంటాము, మిగతా డబ్బులు పెట్టుకుంటాను. కనీసం మీకు ఇప్పుడు పింఛన్ ఒకటే ఆమె ట్రీట్మెంట్ కి సరిపోదు కదా, ఆమె ఉన్న స్టేజ్ కి సరిపోదు కదా. సార్ నేను 15,000 రూపాయలు పెంచమని ఎమ్మెల్యే అడిగినా. ఎంత వస్తుంది పెన్షన్? ఎంత వస్తుంది? 6,000 వస్తుంది. 6,000. ఆమెకు 6,000. ఆ 12,000తో మీకు మందులు తర్వాత కూడా. పిల్లలు ఎవరు లేరా మీకు? ఎవరు లేరు. పెళ్ళి అయినప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? 2019 ఏప్రిల్ 18.
మ్యారేజ్ అయ్యలేదు. ఇప్పుడు 14 ఏళ్ళు లేదు. ఇప్పుడు ఈమెకి మాటలో కూడా ఏం మాట్లాడలేదా? మాట్లాడలేదు. అంటే చిన్నప్పటి నుంచి మాటలు పడిపోయినాయా మధ్యలో అలా అయింది? చిన్నప్పటి నుంచి. ఆమెకి చిన్నప్పటి నుంచి. మీకు ఈ కాలు ఎప్పుడు అయింది ఇలా? 2019 నుంచి. 2019 మధ్యలో బాగున్నారా? మధ్యలో బాగున్నా. అప్పుడు ఏం పని చేసేవాళ్ళు? మేస్త్రి పని. ఈమెకు మాటలు ఎప్పుడు పోయినాయి? పిల్లప్పటి నుంచి. ఈమె చిన్నప్పటి నుండి మాటలు లేవు. ఓకే, మీరు ఆమెకు మాటలు రావనే చేసుకున్నారు. కానీ మీకు ఆమెకు మాటలు రావు, మీకు మధ్యలో ఇలా అయింది. ఓకే, మీకు మధ్యలో ఇలా అయినప్పుడు పింఛని అది మీకు కాలు పోయిన తర్వాత వచ్చినాయా? అంతకుముందు వచ్చినాయి. అప్పుడైతే బేల్దార్ పని చేసేవాళ్ళు. ఇప్పుడు ఎటువంటి ఉపాధి లేక ఇంకా హ్యాండిక్యాప్ పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది మీకు? 6,000, ఈమెకు 6,000. ఈమెకు మాటలు రావు కదా. తర్వాత ఈమెకు క్యాన్సర్ అని చెప్పిన ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? 2019 నుంచి. సేమ్ ఆమె కూడా అంటే మీకు ఒకేసారి కాలు అది వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ అది రిపోర్ట్లు తీసుకొని సబర్ హాస్పిటల్ పెట్టి అది ఏం జరిగింది ఎక్కడ జరిగింది కనుక్కొని తర్వాత అంటే మీరు ఈమె ట్రీట్మెంట్ మామూలుగా చూపించుకున్న తర్వాత చెప్పారా క్యాన్సర్ అని? మరి ఆమె క్యాన్సర్కి మీకు పెన్షన్ సరిపోదు కదా ఆమె ట్రీట్మెంట్కి. మరి ఇంతకుముందు ఎలా చేస్తున్నారు? ఇంతకుముందు అట్లా ఇక్కడ లోకల్లో ఏమన్నా అంటే ఎంఆర్ ఆఫీస్లో కానీ ఇక్కడ లేకుంటే ఇక్కడ మీరు ఎమ్మెల్యే గారిని కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమన్నా ఎవరైనా అడిగారా? గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం? అడిగినాను. ఎమ్మెల్యే సార్ వచ్చి వాళ్ళు తోలుకరా వీళ్ళు తోలుకరా ఆయన చెప్తాడు ఆయన. ఇంకా అందువల్ల నేను తిరిగి ఒక 20 సార్లు తిరిగి నేను కానీ రోజుకొని వదిలిపెట్టేసిన. అంటే మీకు పిల్లలు ఎవరు లేరు? మరి ఇప్పుడు గవర్నమెంట్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు? మాకు అదే సార్ ఇప్పుడు 15,000 రూపాయలు ఇంట్లో ఒకరు పెంచిన ఒక బండి ఏం ట్రీట్మెంట్ సాయము ఇల్లు. ఇప్పుడు దీనికి ఎంత కడుతున్నారు బాడికి? దీనికి 5,000. దీనికి 5,000. తర్వాత మీకు ఈ పింఛనీకు మాత్రలకి ఇప్పుడు ఏమన్నా ఎవరైనా కానీ ఇప్పుడు ఫ్రీ ట్రీట్మెంట్ బాలకృష్ణ గారు బసవతా అట్లా ఏమన్నా ఎవరైనా ఏం చెప్పారు అక్కడ? ఫస్ట్ స్టార్టింగ్ లో వేసినాం 4వ స్టేజ్లో మళ్ళీ అక్కడ పోయి పంపించినారు. ఆడ నుంచి మళ్ళీ బత్తలపల్లి, తిరుపతి, సంజన హాస్పిటల్. అక్కడ ఏం చెప్పారన్నా? తిరుపతిలోనే ఈ హాస్పిటల్కి పోయింటే ఎమ్మెల్యే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆడిపోయిన తర్వాత ఇది 7వ స్టేజ్లో ఉంది, మామూలు ఇంజక్షన్లు వేస్తే పోతుంది, ఖర్చు ఎంత అవుతుందో మామూలు 50 లక్షలు అంత మాత్రం అవుతుందని చెప్పిన. అన్న ఇంకొకటి, ఇప్పుడు మీకు అంత ఖర్చు పెట్టుకోకుండా ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా ఏమన్నా కానీ ఎవరన్నా అట్లా ఏమన్నా మీకు దాతలు ఎవరు సహాయంగా ఇక్కడ మీకు ఇప్పుడు 2019 దాదాపు 8 ఏళ్ళు అవుతుంది కదా, 7 ఏళ్ళు అవుతుంది. ఈ 2019 నుండి మీకు కనీసం అంటే ఒక 2 ప్రభుత్వాలు మారినాయి. ఆ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఇప్పుడు మామూలుగా క్యాంప్ అని కానీ లేకుంటే ఈ హెల్త్ క్యాంప్ నుండి కానీ వచ్చింటారు కదా, వాళ్ళు ఏమన్నా మీకు చెప్పారు సజెషన్ ఇలా చేసుకోండి ఇలా? ఏం చెప్పలేదా? మీకు జరగడానికి కూడా ఉపాధి ఏమైనా జరగాలన్నా కూడా ఫ్యామిలీ గడపడానికి ఇబ్బంది కదా? ఎమ్మెల్యే దగ్గర పోతే ఎవరైనా తోలుకుంటాడు, ఆ క్యాంపులతో పోతే ఆ క్యాంపులో పోయే అవకాశం లేదు. మీకు బంధువులు కానీ ఇట్లా రిలేటివ్ ఎవరు లేరా? బంధువులు ఎవరు వాళ్ళు చూసుకుంటారు కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో. అవును కరెక్టే, మనకు బంధువులు కట్టుకుని ఏం చేస్తారు. అవును వాస్తవం కంపల్సరీగా. అన్న ఇంకొకటి, ఇప్పుడు మీకు ఏం కావాలని ఇప్పుడు అంటే ఆమె ట్రీట్మెంట్ కోసమా లేకుంటే తిరగడానికి కూడా మీరు తిరగలేరు, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కావచ్చు లేకుంటే ఎవరైనా దాతలు కావచ్చు ఏం ఎక్స్పెక్ట్ చేస్తే మీకు ప్రాబ్లం అనేది ఒక దారిలోకి వస్తుంది అంటున్నారు? ప్రభుత్వం నుంచి అడుగుతున్నాము, ఇక్కడ దాతల నుంచి అడుగుతున్నాము. ఇప్పుడు ఈమెకు ఆపరేషన్ అంటున్నారా? ఇక్కడ ఏదైనా ట్రీట్మెంట్ కోసం ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు? మదరా ఇక్కడ ఏమని చెప్పారు? ఎవరైనా అక్కడికి వెళ్తే ఏమన్నా చేయగలుగుతారు అని? మాకు డాక్టర్ మన తిరుపతి రిపోర్ట్లో చూస్తున్నారు కదండి, ఇక్కడ ఆయన నడిచే పరిస్థితి అయితే లేదు. ఆయన చాలా ఇబ్బందికర వాతావరణము. ఆయనకు 2 కాళ్ళు లేకపోవడం వల్ల ఆయన పూర్తిగా ఇలా డిజేబిలిటీ అంటే మధ్యలో రావడం వల్ల 2019లో ఆయనకు వచ్చిన కరోనా టైంలో 2 కాళ్ళు కోల్పోవడం వల్ల ఆల్రెడీ ఆమె భార్య ఆమెకు మాటలు రావు, అమ్మగారికి ఆమెకు మాటలు రాకపోవడం ఒకటి, తర్వాత ఇతనికి వచ్చేసి 2 కాళ్ళు పడిపోవడం వల్ల ఎటువంటి పిల్లలు లేని వాతావరణంలో వాళ్ళు ఎవరు సహాయం లేని పరిస్థితిలో ఒక ఇల్లు లేదు. ఇక్కడ చూడండి, ఆయనకి గత 2025 సెప్టెంబర్లో ఎమ్మెల్యే గారు అమిలినేని సురేంద్ర బాబు గారు ఇచ్చారు. అయితే ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం సంబంధించిందండి. ఇక్కడ ఈ ట్రీట్మెంట్ కోసం వీళ్ళు అక్కడికి ఏదైతే రెఫరెన్స్ ఇచ్చారో అది లెటర్ తీసుకొని రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు. అక్కడ నుండి ఆమె పేరు ఇది నాగమ్మ, వైఫ్ ఆఫ్ విరూపాక్షి, ఈ రిక్వెస్ట్ క్యాన్సర్ కోసం ట్రీట్మెంట్ కోసం ఇచ్చారు. తర్వాత ఇంకా మీకు గవర్నమెంట్ నుండి ఇప్పుడు ఓన్లీ 2 పింఛన్లు తప్ప క్యాన్సర్ నుంచి మీకు సపరేట్గా ఏమైనా ట్రీట్మెంట్కి ఏమైనా ఇచ్చారా? ఇంకా లెటర్స్ ఏమన్నా? చూస్తుంటే చాలా దారుణమైన పరిస్థితి. ఆ అమ్మకి మాటలు రావు. అయితే ఆమె ఏమి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఆమె కళ్ళల్లో నీళ్ళు కనిపిస్తున్నాయి పాపము.
అది మనకు కూడా చూడడానికి, ఎందుకంటే దేవుడు ప్రపంచంలో అన్ని ఇచ్చిన కొంతమందికి డబ్బు ఉంటుంది, కొంతమందికి అన్నీ ఉంటాయి, కానీ మీకు వీళ్ళు ఏమీ లేకుండా జీవనాలు సాగిస్తున్నారు. గవర్నమెంట్ నుండి ఏమైనా చేయాలంటున్నారు నీకు వెళ్తూ. ఓకే, మీకు ఇప్పుడు సహాయం చేస్తారు, ఎవరెవరు చేస్తారు, అవుతుంది. వచ్చారా చాలా మంది ఇక్కడికి వచ్చి ఏమన్నా అడిగారా? ఏమి అడగలేదా? ఏమి రాసుకోలే? లేదు, ఎవరు పట్టించుకోలేదా? ఎవరు వినిపించుకోలే? ఓకే, ఆమె మాటల్లో మా దగ్గర ఎవరు రాలేదు, మమ్మల్ని ఎవరు అడగట్లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, చాలామంది వస్తున్నారు కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోదు, ఇక్కడ ఎవరు రాసుకొని మనకంటే ఈమె చెప్పేది విధానం ఏంటంటే ఒక హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేకుంటే ఎవరైనా కానీ మాకు ఏదైనా సహాయం చేస్తారని ఆశించాము, కానీ ఎవరు కూడా 30 ఏళ్ళు ఉంటే మేము ఇదే అనుభవిస్తున్నాము, ఎవరు మాకు స్పందించట్లేదు అని ఆమె మాటలు రావు కాబట్టి ఆ మాటల ద్వారా సైక్తో చేసి చూపిస్తున్నది. దాతల నుంచి సాయం కోరుతున్నాము. ఆమెకు ఆరోగ్యము, లొకేషన్, బండి, ఆయంకి ఆరోగ్యం, సాయం దాతలు 7 స్టేజ్లో ఉంది. మినిమం ఒక 60 లక్షలు అంతమంది ఖర్చు అవుతుంది. దాని కూడా దాతలు సాయం చేయమని కోరుతున్నాం ఏదో ఒక రకం. అన్న, ఇప్పుడు మీ గ్రామం చివరన విరూపాక్షి నాగమ్మ ఉన్నారు కదా, వాళ్ళ జీవనోపాధి ఎలా జరుగుతుంది ఇక్కడ? అంటే వాళ్ళు దాదాపు 40 ఏళ్ళ నుండి ఇక్కడ ఉన్నాము అన్నారు మీ గ్రామంలో. ఆయన కాళ్ళు లేవు, ఆమె క్యాన్సరు. వాళ్ళ వీధి విధానాలు అంటే వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, వాళ్ళు ఏదైనా ఆహారం కావచ్చు, ఇక్కడ వాటర్ కావచ్చు, ఏదైనా వాళ్ళు తీసుకునే వాళ్ళు డైలీ ప్రతిరోజు మన ఇంట్లో మన కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళే ఒక్కోసారి ఇబ్బంది పడతాం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి ఎలా జరుగుతుంది అన్న? వాళ్ళదైతే పాపం దీని వల్ల కష్టం. వాళ్ళు పింఛనీ ద్వారాగా కొడితే బతకాల్సిందే, వేరే ఆధారం అంటే ఏది లేదు వాళ్ళకి. వాళ్ళకి వచ్చేసి పింఛనీ ఎంతో తీసుకుంటే అంతవరకు తీసుకొని వాళ్ళు వాళ్ళు అంటే నీళ్ళు అయితే వాళ్ళకి ఇబ్బందికరమే వాళ్ళు. ఎందుకంటే అతను కాదు, ఆయమ్మ ఎత్తుకురావాల్సిందే, తాగాల్సిందే అటువరకు ఆడ. ఆయనకైతే ఆయన ఇంతకు ముందు అయితే బాగుండే, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నాడు కాబట్టి బాగుండే. ఆయన మ్యారేజ్ అయిందంటే ఆయన తల్లి తండ్రి ఎవరు లేరు, అందరూ చనిపోయినారు. ఆయన వేరేదంటే పని చేత కాదు ఆయనకి. పని మామూలు ఊరికే పింఛని తీసుకోవడము, దాని ద్వారాగా బతుకొని ఏదో జీవనాధారం చేసుకోండి. అది నెల వరకు ఆ పింఛనీ ద్వారాగానే ఏమైనా జరగాల్సింది. వచ్చిన పింఛనీ ద్వారానే ఆయన ఏదైనా జీవనోపాధి జరగాల. అంతకు మించి అంటే ఏది లేదు, ఏది వేరేది ఆస్తి ఏమి లేదు. ఆటో కానీ ఎవరినైనా ఫోన్ చేసి పిల్లంపించుకుంటే అతను పోయి వచ్చిన సందర్భంలో తీసుకొని తీసుకొని పోతారు. ఇక్కడ మీకు మామూలుగా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తుంటారు, అంటే ఆరోగ్య పరిస్థితి నుంచి కొంతమంది వచ్చి అంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ సచివాలయం ఉంది, వాటికైతే అంటే మేము ఆటోలో ఉంటాం కాబట్టి ఆటోలో ఎవరైనా ఫోన్ చేస్తే ఆటోకి పోయి తీసుకుని పోయి చూపించుకోగలరాము. ఆ ద్వారా నుంచి చూపించుకొని ఏదో మళ్ళీ వచ్చి అంటే ఎమర్జెన్సీ అంటే అక్కడ ఎవరికి పట్టించుకున్నాము. అంటే ఇక్కడ వీళ్ళు ఎవరి నుంచి ఎటువంటి డబ్బు కానీ ఏదే కానీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళు కేవలం ఉన్న కొద్ది రోజులు ఏదో జీవనం సాగించే కొద్ది రోజులు మా భార్యకు వచ్చి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించి అలాగే ఉన్న కొద్ది రోజులు నేను ఎలాగో ఇంకా నడవలేను. గతంలో అయితే 2019లో అయితే నేను బాగా నడుచుకొని నేను ఏదో నాకున్న పనిలో నా వృత్తిరీత్యా ఏదో కూలి పని చేసుకొని జీవనం సాగించేవాడిని. ఇప్పుడు నాకు కూడా కాళ్ళు లేవు, ఇంకా మా భార్యకి మాటలు లేవు, ఇంతకన్నా నాకు శిక్ష ఏమి, ఇంకా నాకు ఎటువంటి జీవితం మీద ఆశ లేదు. ఉన్న కొద్ది రోజులు మాకు ఏదైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసి ఉన్న ఏదో మాకు కొద్ది వెళ్ళడానికి ట్రై సైకిల్ లాంటిది ఏదో బండి ఇచ్చినా ఏదైనా వాటర్ ఏదైనా బండిలోనే వెళ్ళి తెచ్చుకుంటాను, అదొకటి సహాయం చేసి ట్రీట్మెంట్ సహకరించి దాతలు కావచ్చు లేకుంటే గవర్నమెంట్ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మేము గతంలో చాలామంది ఆఫీసర్ల చుట్టూ కూడా తిరిగాము, వెహికల్ కావాలని చెప్పేసి ఎవరు ట్రై సైకిల్ వెహికల్ ఇవ్వలేదు. తర్వాత అలాగే మేము దాదాపు విజయవాడ నారా లోకేష్ సార్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళాము, అక్కడ కూడా ఏదో మాకు లెటర్ చెప్తే చేయిస్తామన్నారు, అక్కడ కూడా వెళ్ళడానికి తిరగలేము. ఇక్కడ అన్నీ కోల్పోయాము. చివరిగా మన సుమన్ టీవీ ద్వారా వెళ్తే మీకు ఏదైనా న్యాయం చేయవచ్చు అనే ఉద్దేశంతో ఎవరో చెప్పడం వల్ల ఆయన ఆ ఒక్క ఆప్షన్తో చివరిగా ఈ ప్రయత్నం చేశామన్నారు. కాబట్టి దయచేసి ఎటువంటి ఉద్దేశం కాకుండా వాళ్ళకి ఇంకా జీవితమే కోల్పోయారు, అలాంటి వారికి ఉన్న కొద్ది రోజులు వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఎవరైనా కావచ్చు మన మానవ ఉద్రిక్తతంతో ఆయనకు స్పందించి
ఏదో ఒకటి ఒక సైకిల్ కావచ్చు, తర్వాత ఆయన భార్యకి 7th స్టేజ్లో ఉన్న క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం కావచ్చు, లేదంటే డబ్బులు వాళ్ళు ఏదైతే స్క్రీన్ మీద కనపడే డబ్బు ద్వారా కానీ ఆయన వేడుకోవడం ఏంటంటే భార్య ఆమెకు చూస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఆమెకు మాటలు రాకపోయినా ఇక్కడ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఎవరు మా బాధ వినట్లేదు, ఎవరు మమ్మల్ని కనీసం రాసుకొని మాకు ఏదైనా చేస్తామని చెప్పట్లేదు అని ఒక ఆమె మూగ భాష ద్వారా తెలియజేయడం చాలా బాధాకరం. దయచేసి ఇలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే అక్కడ గ్రామంలో మనకేంలే మేము బాగున్నాం మా కుటుంబం బంధు అనుకోకుండా మీరు కూడా స్పందించి ఇలాంటి వారికి చేయూత ఇవ్వాలని మన సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాము. నేను మీ వనూరు స్వామి.